రాష్ట్రంలో పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయా? బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు ఎందుకు కనిపిస్తున్నాయి? నిజంగానే నిల్వలు లేవా? లేకపోతే పుకార్లే ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయా? సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో జనం బంకుల మీద పడుతున్నారు. అసలు వాస్తవం ఏంటి? ప్రభుత్వం ఏం చెబుతుంది? ఇప్పుడు చూద్దాం. విశాఖ నుంచి విజయవాడ వరకు, తిరుపతి నుంచి కర్నూలు వరకు ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయన్న వార్తలతో రాష్ట్రంలో ఇంధన కొరత వస్తుందన్న ఆందోళన మొదలైపోయింది. దీంతో వాహనదారులు ఒకేసారి రోడ్డు మీదకు రావడంతో పెట్రోల్ స్టేషన్లన్నీ కిక్కిరిసిపోయాయి. లీటర్ కొట్టించాల్సిన చోట ట్యాంక్ ఫుల్ చేయించుకుంటూ డబ్బాల్లో నింపుకుంటూ జనం హడావిడి చేస్తున్నారు. అయితే అసలు నిజం వేరే ఉంది. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ నిల్వలకు ఎలాంటి కొరత లేదు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం రోజువారీ విక్రయాల కంటే 50% అదనంగా సప్లై పెంచినప్పటికీ పానిక్ భయం వల్ల స్టాక్ క్షణాల్లో ఖాళీ అయిపోతుందని బంక్ యజమానులు అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ ని నమ్మి అవసరం లేకపోయినా స్టాక్ చేయడం వల్ల సాధారణ వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే 400కు పైగా బంకులు స్టాక్ అయిపోయి మూతపడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ఈ పరిస్థితిని సమీక్షించిన సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెట్రోల్ నిల్వలపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 10% అదనపు కోటాను బంకులకు సరఫరా చేస్తున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దు. పెట్రోల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి అని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.